అవుతుందంటే అన్నం తినకుంటారు చేస్తున్నాం, కుక్కలు తిరిగి వచ్చి తిన్నామో అంటున్నాం. ఆ తాటిపత్రి గాలి వచ్చి లేచిపోతుంది, చెట్టు పడుతున్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. దయచేసి మీరు రైతులని కాపాడేటట్టుండి కనకరించి జల్దీ పని చేసి ఎలాగొట్టి మమ్మల్ని బతికింది. లేకపోతే పంట వండేసుకుందామంటే విషం దాగి సచ్చింది పోపు అనిపిస్తుంది. ఇక్కడ ఉండి 20 రోజుల నుంచి వాడి సత్తున్నాం, పట్టించుకున్న నాదు లేదు మమ్మల్ని. ఇప్పుడు మేము ఈయనే ఒక కుక్క సాగు చేస్తున్నాం. మేము పండించేందుకు యూరియా సంచి పేరుకోలేక ఆ దాంతో ఓటీపీలు అది ఇది దాంతో సరైన యూరియా అందది టైంకు. మాకు రైతులను బతకమంటారో మరి ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందో ఎవ్వరు పట్టించుకునే లేరు. రైతులను పట్టించుకునే రైతే రాజు అంటున్నారు, రైతు మీద మన్ను పోతుర్రు పోతుర్రు. వచ్చిన వాళ్ళ రైతే రాజు, ఎవరు రాజు? ఏ రైతు రాజు? కుక్కలు తిరిగే తెల్లందనక వర్షం వస్తుందంటే ఈ తాటిపత్రి లేచిపోతుందని తెల్లందనక పోతానికి ఇలా కుక్కలు తిరిగే వాడి వస్తున్నాయి. కుక్క కానీ ఇంత చోటు ఉన్నా కానీ రైతులకైతే చోట లేదు. ఇది మెరుగు అంటున్నారు. రేపే మీరు జల్దీ తరలిస్తేనే మంచిది, లేకపోతే మా గతి ఇక్కడ అద్వగతి అయిపోతుంది. 6 నెలలు వేసిన పంట ఇప్పుడు అన్యాయంగా మేము ఈ వాళ్ళు హార్వెస్టర్లు పైసలు అడుగుతారు. ఎడకెళ్ళి తెచ్చిస్తాం రైతులం. ఏమైనా గవర్నమెంట్ జీతాలం కాదు, మట్టి తిని మట్లే వెళ్తేనే మాకు పంట, లేకపోతే జల్దీ పోతేనే మంచిది. ఆ ఓటీపీలు రావు, మళ్ళా నెల రోజులు వాళ్ళు మా పానం తెగుతారు. వడ్డీలకి ఎవరు ఇచ్చి అడిగిన ఇస్తలేరు డబ్బులు. ఏం చేయమంటారు మామూలు రైతులను? పండించిన అట్లా పంచాలు సరిగా లేరు. ఇక్కడ ఈ తెచ్చి 10 రోజుల కింద పెడితే ఏం నిండుతాయి? ఇంత రైతుల మంది నానుకుంటా పోతున్నాయి. ఎంత ఇబ్బంది. 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఇన్న తిరిగి కూడా చేస్తున్నాం. పండించిన దానికంటే ఎక్కువ అవుతుంది ఇక్కడ మనుషులకు. ఇక మేము పండించిన పంటకు ఏం ఇబ్బంది అవుతుంది చూస్తున్నా. రైతుల గోస చూసిన వాళ్ళు అసలు లేరు మంది. ఎక్కడ వాళ్ళది చూసుకుంటారు. జాబర్కి చెప్తా ఈశాన్ని వచ్చి చూసి ధనార్థం చేపిస్తాన్న ముచ్చటనే లేదు. అది ఒక్క మాట సుగా చేపించింది లేదు. 10 మాటలు ఏది లేదు. పరిశాన్ అవుతుంది. వాళ్ళేమో ఏగమంతం అని అంటారు కానీ సీసీ అత్తలేడు చూస్తలేడు, కొనుగోలు జల్దీ అంటుండు. రేపు మిరుగు రేపే స్టార్టింగ్ అంటారు. రేపు ఆన కొట్టేది ఇప్పుడు నమ్మకం ఉన్నది మాకు. రోజు పత్తారు కప్పుతున్నాము, తీస్తున్నాము, ఆరబోతున్నాము. సరి అయిన లారీలు లేవు, సరి అయిన జోకులు లేదు. హార్వెస్టర్ వాళ్ళు పైసలు అడిగితే కూడా ఈ అడ్డు పోయింది ఏడికెళ్ళి వస్తాయి, ఈ అడ్డు పోయినాక ఏ నెలకు వస్తాయో తెలియదు. మా బాధలు గట్టున్నాయి. మేము ఎట్లా రైతులను చేసుకొని బతుకమంటాము? మీరేమో అంటారు అన్ని ఏగవంతా నడిపిస్తున్నాం అంటారు కానీ సారు వాళ్ళు వచ్చి చూసేది లేదు, మా రైతులను పట్టించుకునేది లేదు. మాకు మా బాధలు ఎన్ని బాధలు ఉన్నాయి. భార్య భర్తలు వచ్చి రోజు నేర్పుడు, కుప్ప చేసుకున్నాడు, పత్తరగప్పుడు పొద్దున చాయ్ తాగి మళ్ళీ వచ్చి మళ్ళీ పత్తరగప్పుడు. అవి ఇప్పటికీ అడ్డరాజు చూడు సారు, అవి ఇప్పటికి కూడా దూకలేరు. మా బాధలు బాగా కష్టం ఉన్నాయి. మీరు ఏదైనా కొంత జల్దీ ఆయతట్టు పని చేసి వేగమంతా నడిపించండి. లారీలు పెట్టుర్రి, అమ్మనోళ్ళం పెట్టుర్రి, జల్దీ పోయేటట్టు చూడండి సారు. మాకు ఆ వర్షము చినుకులు వస్తున్నాయి. నిన్న కొట్టింది, గాలి కొట్టింది, వర్షం వస్తుంది. రేపు మిరుగున్నది, కర్ర మొగులైంది. ఇప్పుడు మా పానం అంతా బాధ అయిపోతుంది. 6 నెలలు పండించి మేము ఏం చేయాలో భగవంతా అని ఏడుస్తున్నాం మేము. సార్ ఇక మీరే ఏదన్నా జల్దీ ఆయతట్టు చేయండి. మా బాధలు మీరే అన్నీ ఆలోచించుకొని పని చేయండి సార్.